ఎక్కడ దాకా వచ్చిందే చదువు? చదువుతున్నా మమ్మీ. ఏం చదువుతున్నా నాకేం వినపడట్లేదుగా. రాసుకుంటున్నా మమ్మీ, అందుకే వినపడట్లేదు. టీవీ రిమోట్ నేనట్టు పోయినో లేదా నువ్వు టీవీ పెట్టి టీవీ చూస్తున్నావు. లేదు మమ్మీ, మళ్ళీ రాక అబద్ధాలు చెప్తున్నావు చదువుకుంటున్నా అని. రాసుకుంటున్నా మమ్మీ. ఏంది రాసుకునేది? ఇంత భయం లేదు అసలు నీకు? ఏమనుకుంటున్నావు అసలు? లక్షలు ఫీజులు కడతాను ఏమన్నా అర్థమైతుందా నీకు? ఎంత కష్టపడి కడతానేమో. మళ్ళా చూడు ఎట్లా చూస్తుందో. చదువుకో. చూస్తే ఈసారి మార్కులు ఎట్లా వస్తాయో. చదువు అంటే భయం లేదు, డబ్బులంటే గౌరవం లేదు. ఏం పిల్లలమ్మా అసలు, దేని విలువ తెలియదు ఈ రోజుల్లో పిల్లలకి. పాపం మరీ ఎక్కువ తిట్టేసినట్టున్నాను పిల్లలు. ఏం చేస్తుందో ఒకసారి పలకరిద్దాం. ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావే? చదువుకుంటానా. సారీనే. ఏం మాట్లాడవు? నిన్నే మరీ ఎక్కువ తిట్టినట్టున్నా కదా ఇందాక. మరి చదువుకోవాలి కదమ్మా, కోపం వస్తుందా రాదా టీవీ చూస్తా ఉంటే? అమ్మా ఈ పేపర్ తీసుకో. దేనికే? తీసుకో. ఏమన్నా చదవాలన్నా? నలపన్నా? ఇంకా నలుపు. ఇంకా ఓపెన్ చేయి. ఎట్లుందో అట్లా అయిందా? అయింది కదనే. ఏదో అంత ముడతలు కాలేదు, మనసు కూడా అంతే అమ్మా. అట్లా తిడితే హర్ట్ అవుతుంది. నువ్వు నాకే చెప్తున్నావా? ఆ రిమోట్ తీసుకో. తీసుకున్నా. ఆన్ చేయి. అయితే లేదు. 2 వీకు ఆన్ అయింది. అయింది కదా. నువ్వు ఆ రిమోట్ లాంటి దానివే, ఈ పేపర్ లాంటి దాని కాదు. అర్థమవుతుందా? ఇన్స్టాగ్రామ్ కొటేషన్స్ నాకే చెప్పకు. నిన్ను పీకుడు తప్పు కాదే, ఇంకో 2 పీకాలు నేను. చదువుకో. కొటేషన్లు చెప్తుంది, కొటేషన్లు తొక్కలో కొటేషన్స్. చూసింది చాలు, చదువు. అనవసరంగా తిట్టానేమో నన్ను తెగ బాధపడ్డా ఇంతసేపు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.